హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ అంగటి రమణ కిచెన్. ఎల్లిపాయ కారంతో ఈ విధంగా వంకాయ ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుందో, నోరు బాగలేనప్పుడు కొంచెం ఘాటుగా కారం తగిలించి ఐజీగా చేసుకుంటే ముద్ద తింటే అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. దీని ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. 1/2 కేజీ వంకాయలు అయితే తీసుకున్నాం. మెత్తటి వంకాయలు అనమాట. ఈ లేత వంకాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట. దాంట్లోకి అయితే 2 చెంచాలు శనగపప్పు, 1 చెంచాన్నర కారం, కొంచెం కొబ్బరి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక ఎల్లిపాయ గడ్డ తీసుకోవాలి. మొత్తం అయితే వేసి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుని ఈ విధంగా బరగ్గా పట్టుకోవాలన్నమాట. కారపొడి ఈ విధంగా బరగ్గా పట్టుకున్నాక వంకాయ ముక్కలు అయితే సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉప్పు నీళ్ళల్లో ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచుకొని పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, పచ్చెనగపప్పు పొయ్యి మీద ప్యాన్ పెట్టి 3 చెంచాల ఆయిల్ వేసి పోపు గింజలన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి కూడా కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. వేసి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయ ముక్కలు అయితే తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. రుచికి సరిపోయిన 1 చెంచా సాల్ట్, ఒక 1/2 చెంచా పసుపు వేసి మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత లేత వంకాయలు కదా, త్వరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే దగ్గర పడిపోయింది. ఇక గ్రైండర్ చేసుకున్న కారపొడి, ఎల్లిపాయ కారపొడి వేసుకోవాలి. మీరు తిరగమాతలోనైనా ఎల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ నేనైతే ఎక్కువ కారపొడిలోనే వేసి ఈ విధంగా చేసుకున్నాను. మీరు తిరగమాతలో కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. వంకాయ ఎల్లుల్లి కారం చాలా బాగుంటుంది అనమాట. ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.